టీడీపీ నేత బుద్ధ వెంకన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నారని, జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కుశాడని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరులా పనిచేశారని అన్నారు. తిరుమల లడ్డూని అపవిత్రం చేసి పంది కొవ్వుతో పోల్చి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థకే కళంకితం తెచ్చే పొన్నవోలుకి కోర్టులో అనుమతించకూడదని, ఇంకోసారి ఇలానే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నం చేశాడని, బార్ అసోసియేషన్లు కూడా ఆలోచన చేసి హైకోర్టు కూడా స్పందించి పొన్నవోలును ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవోలు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లాపట్ల పట్టుకొని ఏజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి ఈరోజు మా దమ్మపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో చేస్తారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవోలు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇలాంటి పొన్నవోలు ఇలాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాలోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని ఆదుపడిపోయారు. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా పోయారు. ఇలాంటి పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవోళ్ళకి అసలుకి రాగి చెంపు నెయ్యి అంట, బంగారం పంది ఆయిలంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం చేసి పెట్టుకుంటా పెట్టుకో, నా మీద నువ్వేం దావా వేసుకుంటా వేసుకో. నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానివంటి వ్యక్తివే. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏజీలో ఉన్నప్పుడే తెలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొవ్వు బంగారంతో పోల్చావో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది నెయ్యి పంది కొవ్వు కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పొందుతున్నావు. నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు. పంది కొవ్వు అంట 1400 అంట, ఆవు నెయ్యి అంట 340 రూపాయలంట. నీకు ఎవరిచ్చారు అసలు లాపట్ల? పంది కొవ్వు $1.4 అంటే నీకు మన కరెన్సీలో 140 రూపాయలు. 140 రూపాయలు అయితే 0 పెట్టి పక్కన 1400. నువ్వు ఒక లాయర్ అయ్యండి ఏజీలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వ్యక్తివి. కారు నెల్లి జగన్మోహన్ రెడ్డికి మొత్తం సలహా ఇచ్చావు. నువ్వు ఈ పంది కొవ్వు గురించి నెయ్యి గురించి A1 A2 చెట్టు కింద కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఈ పంది కొవ్వు ఏంటంటే ఇది బంగారం, ఇది ఏమో రాగి అని చెప్పు. అంతేగాని ప్రజలకు చెప్పుకో. పందుకు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు, విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా, పందుకు వేసుకుంటున్నారా? బంగారం అంటున్నావు కదా, చాలా బాగుంటుంది అంటున్నావు కదా, మీరేం వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. నీకెవరిచ్చారు అసలు లాపట్ల? అంటే లాయర్ అయితే ఏదైనా మాట్లాడేసనుకుంటున్నావా? న్యాయ వ్యవస్థని చేతిలో ఉందనుకుంటున్నావా?
నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు మీద ఆడు ఏఐజీగా ఉండి అనేక మాటలు మాట్లాడారు. ఇవాళ మా ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏదన్నా రాజకీయంగా ఏదన్నా మాట్లాడతారా? బుద్ధున్నా నీకు? బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడు మాట్లాడాడు? అరే టీటీని అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెనక్కి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నట్టు జీవో చెప్తున్నాడు. ధర్మారెడ్డి నేసామా ఏమన్నా నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడన్నా ఉందా చెప్పండి. ఆయన నేసేవాళ్ళు ఆయన అక్కడనే తెలియదు ఎవరికి. అది చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో వేసుకున్న తీరు. అదే చిన్నపిల్లడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి ఈవో రాస్తాడని నువ్వు చెప్తావేంటి? ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అందులో చేసినటువంటి డ్రామా. నిన్న ఏదైతే పొన్నవాళ్ళు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వుని బంగారం అన్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంటే 1400 కాబట్టి కలపరానా? అసలు నిన్నెవరు అడిగాడు రేటు? అది 1400 140 రూపాయలు రుజువు చేస్తా. పోనీ ఓకే ఆధారిగా 1400 నువ్వు అన్నావు, నేను 140 రూపాయలని నేను అంటున్నా, రుజువు చేద్దాం. కాబట్టి న్యాయ నిపుణులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు, అలాగే బార్ కౌన్సిల్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే కలంకం వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నన్నంతా అసలు వేరే ఇదే లేదు. రాష్ట్రం మొత్తం పొన్నవాళ్ళ మీదే, పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే. అది మన వ్యక్తుల మాటలే, టెక్నికల్ మాటలే, ఒక పార్టీని వెనకేసుకొచ్చే మాటలే, ఒక న్యాయవాది మాట్లాడాల్సినటువంటి మాటలు కావాలి. కాబట్టి పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సుమోటోగా తీసుకొని ఏదైతే జస్టిస్ అందరూ కూడా పవిత్రమైనటువంటి తిరుమల దేవుడి దగ్గరికి వెళ్తాం మనం అందరం. కాబట్టి సుమోటోగా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. ఇంకోటి పోతే భూమన నిన్న హైదరాబాద్ ఆడాడు. భూమన నేను హిందువుని, నేను నాస్తికుని కాదు, నేను క్రిస్టియన్ కాదన్న. మరి ఇంట్లో పెళ్ళిళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి ఎందుకు చేశాను? ఎందుకు చేశావు చెప్పు, దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు కానీ, 1996 నుంచి 2004 వరకు కానీ ఏ అధికారి కూడా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసే వ్యక్తుల్ని పోస్టింగ్ ఇవ్వడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా దీనికి వెళ్ళలేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు జైలుకి? ఇవాళ 3 ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలో టాపు. దేశ చరిత్రలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి తప్పు చేసి ముంబాయికి చెందినటువంటి నటిని హింసిస్తే ఇవాళ వెలికి తీశారు, నిజాలు రాబట్టారు. ఆవిడ ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చి నిజాలు చెప్పారు. ఇవాళ ఛార్జ్ షీట్ వేశారు.
దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అసలు ఇలాంటి ఏదైతే పన్నులు పంది కొమ్ముని, బంగారం, ఆవు నెయ్యిని, రాగి అన్నాడు ఇలాంటి వాళ్ళని సుమోటోగా తీసుకొని ఏదైతే హైకోర్టు జడ్జీలు ఉన్నారో ఇద్దరి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థకే మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. న్యాయ వ్యవస్థ మీద గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి చట్టంలో పోలీసులు తప్పుగా అరెస్టులు చేసినా లేదా కరెక్ట్గా అరెస్ట్ చేసినా చివరికి ఏంటంటే న్యాయ వ్యవస్థ దగ్గరే ఆ తీర్పుగా వస్తుంది. అలాంటి న్యాయ వ్యవస్థలో నల్లకోటేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని వెంటనే న్యాయమూర్తిలోకి తొలగించాలి. అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిన్న భవన కరుణాకర్ వెళ్ళి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళి మేము కానీ తప్పు చేస్తుంటే రక్తం అప్పటికప్పుడే చచ్చిపోతారా దేవుడు అప్పటికప్పుడే శిక్ష అవుతాడా? నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడింది. నీకు ప్రజాకోర్టులో ఉన్నా దేవుడి శిక్ష అన్నా నీకు కంపల్సరీ పడింది. తప్పు చేసిన వాడికి వెంటనే ఎక్కడ శిక్ష పడితే నువ్వు కూడా లానే చదువుకున్నావు కదా. ఒక మతం చేస్తారు, మతం చేసిన మతం పోతే శిక్ష చేయరు కదా. అలాగే మీరు చేసిన పనికి శిక్ష పడింది. దేవుడు శిక్ష చేస్తాడు, కోర్టులు శిక్ష చేస్తాయి. 2009లో నువ్వు పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్ నీది ఏదైతే అఫిడవిట్ వేసావో ఆ రోజు నీ ఆస్తి ఎంత. అలాగే 2014లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత, 2019లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత, 2024లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత. వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొల్లగొట్టి వందల వేల కోట్లకి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి నేను తప్పు చేస్తుంటే రక్తం కట్టుకొని చస్తానంటావా? చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావా? చంద్రబాబు గారు నీతికి నిలబడే వ్యక్తి, మీలాగా అబద్ధాలతో ఆ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి కాదు. ఎంత జరుగుతుంది. ధర్మారెడ్డి ఏమైపోయాడు? ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఏమైపోయాడు? ఈవో ఎక్కడ? ఈవో రావాలిగా, ప్రెస్ ముందుకు రావాలిగా, ఈవో చెప్పాలి కదా. ఎక్కడ మీ ధర్మారెడ్డి? ఎక్కడ దాశారు? ఒకవేళ నిజాలు రాపడాలని ఆయన కిడ్నాప్ చేశాక దాశారా? వాస్తవం చెప్పండి. ఎందుకంటే ఎంతగానో తెగించిన మనుషులు మీరు. ఈ పొన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసులోని, అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళగానే నేనేదో పెద్ద లాయర్ని అనుభవిస్తుంది. నువ్వు లాయర్ రాకుండా నువ్వు పిటిషన్ వేసావు. వేసినట్టు ఉండగా 10 బంగారం, ఆవు ఏమో రాగి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నాడు. ఎవరు చెప్పారు నీకు ఇది 10 బంగారం అని? నువ్వు లాయరు కదా, చర్చిద్దాం దా ప్రజల మధ్యలో 10 గురించి మాట్లాడదాం. ఆ రిమైండర్ రిపోర్ట్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాపీరాల రాజాని, అలాగే విశాల గుండిని, ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు ఇంకేం జరిగింది 2019 నుంచి 2024 వరకు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా కాకుండా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా పనిచేశాడు ఇక్కడ. నేను ఒకసారి చూసా ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో జైలు కోసం అంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయ పెద్ద డాలులాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి పని జగన్మోహన్ రెడ్డి పని కాదుగా.
నువ్వే డానువా? జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా? వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో అలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి లక్షణాలు లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. ఇవాళ ఇంకో ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదు. ఈవో ధర్మారెడ్డి ఈవో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రాం, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరికీ ఏరేస్తున్నాడు. సిఎస్ఆర్ ఆంజనేయ ఉన్నాడు, ఎవరు నాకు చేయకుండా ఆఫీసర్ కట్టాడు, అరెస్టులు. కాబట్టి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. ఏడువే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయాన్ని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2009 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో అరాచకాలన్నీ కూడా దీని దగ్గరికి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడో ముందు ప్రశ్నలు రావాలి. ధర్మారెడ్డి దాచారా? ధర్మారెడ్డి ఏమో వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి దాకా చంపేశారా? నాకు అనుమానం ఉంది. ధర్మారెడ్డి గారిలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందు ఎందుకు రాట్లా? కాబట్టి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటే, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చేరకూడదు. న్యాయ వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. నేను ఉదాహరణ చెప్పా, వాళ్ళ ఏది రమ్మపాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారా? ఆయన లాయర్లు ఆయన పైన ఆయన చేయాలి, ప్రభుత్వం తరఫున చేస్తాడు. నువ్వెవడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నీ ఏం పోస్ట్ ఉండగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడుకో. మరి నువ్వేం పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంది, చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సుమారుగా తీసుకొని ఈ కేసుని నిన్ను మాట్లాడినటువంటి పందుకు బంగారం అన్నాను. నేను జస్టిస్ కోరుకున్నాను.